సిటీలోనే డబ్బున్నాడు అయిపోయాడు. మా నాన్న ఒక పెద్ద ల్యాండ్ అమ్మాడు. అప్పుడు మా నాన్న బంగారం కారు కొన్నాడు. మీ ఎవరి దగ్గర బంగారం కారు ఉందా? నా దగ్గర ఉంది రే బుజ్జు. నా దగ్గర కాదు, వీరి దగ్గర కూడా ఉంది. అవునా? మన ముగ్గురు దగ్గర ఉంది, కానీ సించాన్ గారి దగ్గర లేదు. ఒరే సించాను, చూసావా? డాడీ వచ్చేసారా? ఇదిగోండి, ఇదే మా కొత్త గోల్డెన్ కార్. డాడీ, మన గోల్డెన్ కార్ సూపర్ గా ఉంది. ఈ గోల్డెన్ కార్ సిటీలో ఒక్కటి మాత్రమే ఉంది నాన్న. సరే బండెక్కు, తొందరగా మనం వెళ్ళాలి. ఒక చిన్న పార్టీ ఉంది, దానికి అటెండ్ అవ్వాలి ఈ గోల్డెన్ కార్ తో. అవునన్నా, మన పార్టీకి వెళ్తే మనల్ని అందరూ చూస్తారు ఈ కార్ లో వస్తున్నప్పుడు. అదే చిన్నోడి దగ్గర కారు ఉంది, మా దగ్గర గోల్డెన్ కార్ ఉంది. ఈ సించాన్ గడ్ మొహం దగ్గర ఏ కారు లేదు. నీ దగ్గర కార్ లేదా? నీ దగ్గర ఎందుకుంటారులే, మా అమ్మ కూడా వస్తుంది మరికొద్ది సేపట్లో. కారు సూపర్ గా ఉంటది, మాది కూడా గోల్డెన్ కారు. మమ్మీ వచ్చేసావా? చూసారా మా కారు ఎలా ఉందో? ఇది బెంట్లీ అంటారు. ఈ కారులో వెళ్తాం మేము ఎక్కడికి వెళ్ళినా. బంగారం కారు, మీ ఎవరి దగ్గర లేదు. ఇదిగో మా డాడీ వచ్చేసారా. ఇంచాన్, నువ్వు కూడా ఇలాంటి కారు మీద నువ్వు కొనమని చెప్పు. డాడీ, వెళ్దామా మనం ఇంటికి? చిన్నుడా చూడరా, రేపు కూడా మా తను అన్న నేను కలిపి ఒక పెద్ద కారు మీద వస్తాము, బంగారం కారు మీద. అప్పుడు చూస్తారు మీరందరూ. ఏంట్రా మీ డిస్కషన్స్? చిన్నోడా తొందరగా రా, మనం ఇంటికి వెళ్ళాలి. మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది రా. రే, మీ అమ్మ నిన్ను బాగా మిస్ అవుతుంది. చూసావా మా డాడీ గోల్డెన్ కార్? ఇది డాడీ గోల్డెన్ రేంజ్ రోవర్. డాడీ సూపర్ గా ఉంది మన కారు. సరే తొందరగా మనం ఇంటికి వెళ్దాం. అమ్మా వచ్చేస్తున్నాను. ఏంటబ్బా ఈరోజు అందరూ గోల్డెన్ కార్స్ మీద వెళ్తున్నారు, నమ్మలేకపోతున్నాను. షించాన్, తొందరగా రా, మనం ఇంటికి వెళ్ళాలి. వీడికి విషయం నేను ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. షించాన్, తొందరగా బండెక్కురా. ధనువన్నా, ఏంటి ధనువన్నా, అందరూ గోల్డెన్ కార్స్ లో తిరుగుతున్నారు, మనం కూడా ఒక గోల్డెన్ కార్ కొన్నాను ధనువన్నా. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి తెలుస్తుంది నా దగ్గర కూడా సూపర్ గోల్డెన్ కార్ ఉందని. మన దగ్గర ఉండే గోల్డెన్ కార్ ఎలా ఉండాలి తెలుసు ధనువన్నా? సిటీలో ఎవరి దగ్గర ఉండకూడదు, అంతా బాగుండాలి, సూపర్ స్పోర్ట్స్ ఉండాలి. వాళ్ళ దగ్గర స్పోర్ట్స్ కార్ కూడా లేదు ధనువన్నా. ఇప్పుడు మన కార్ వచ్చేసి గోల్డెన్ కార్ అవ్వాలి ధనువన్నా. పద తొందరగా సిమియర్ మామ షోరూమ్కి వెళ్ళి అక్కడ కొనేద్దాం. షించాన్, మీ ధను అన్న ఇప్పుడు ఏమన్నా పెద్ద రిచ్ అనుకుంటున్నావా? నీకు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీకు అర్థం కావట్లేదా? మన కారు ఇప్పుడు చూసావా ఎలా ఉందో? ఈ కారులో కరెక్ట్ గా కూర్చుంటే ఇద్దరు పడ్డమే కష్టంగా ఉంటుంది. షించాన్, నేను చెప్పేది ఒకసారి విను. ప్రెసెంట్ మన పరిస్థితి బాగాలేదు. మనం ఎన్ని అప్పులు చేసామో నీకు తెలుసు కదా. ఆ అప్పులు వాళ్ళందరూ మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసేసుకున్నారు. ఇప్పుడు నీకు విషయం చెప్పాలరా, ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే చూపిస్తా. షించాన్, ఇదిగో, ఇంతవరకు మనం ఈ ఇంట్లో ఉండేవాళ్ళం కదా. అప్పుల వాళ్ళు వచ్చేసి ఈ ఇల్లును కూడా క్లోజ్ చేశారు, మొత్తానికి సీజ్ చేయించేశారు. మన ఇల్లు లోపలికి మనం కనీసం వెళ్ళని కూడా వెళ్ళలేం. ఇప్పుడు మనకి ఇంటి యాక్సెస్ కూడా లేదు. ప్రెసెంట్ మన పరిస్థితి చాలా డౌన్ గా ఉంది. ఇంట్లో రూపాయి లేదురా. ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఇంకా బంగారం కార్ల మీద కలలు కంటున్నావు. షించాన్, ముందుగా తిండి ఎలా తినాలో మనం ఆలోచించాలరా, తరువాత ఇదంతా ఆలోచించవచ్చు. మన పరిస్థితి బాగాలేదని చెప్తున్నా కదా. ధనువన్నా, ఏం మాట్లాడుతున్నావు? ఉన్న ఇల్లు కూడా పోయిందా? ఏంటి ధనువన్నా, కనీసం నీకు ఏది కూడా చేయడం చేత కావట్లేదు. ఉన్న ఇల్లును కూడా పోగొట్టుకున్నావు. ఎందుకని అప్పులు చేసావు? ధనువన్నా, పరిస్థితి మొత్తం డౌన్ చేసేసావు. కనీసం ఇప్పుడు తినడానికి తిండి కూడా లేదంటున్నావు. ధనువన్నా, ఏంటి నా బుర్ర పని చేయట్లేదు. ఇప్పుడు మనం ఎక్కడుంటాం? ఇల్లు లేకపోతే ఇప్పుడు మనం ఎక్కడుంటాం ధనువన్నా? షించాన్, అందుకేరా నువ్వు ఇబ్బంది పడతావని నాకు తెలిసిన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి కొన్ని సామాన్లు తీసుకొచ్చి చిన్న షెల్టర్ రెడీ చేశాను రా. ఇక నుంచి మనం ఇందులోనే ఉండబోతున్నాం. కూడా అప్పు తీరేటట్టుగా లేదు. ఏదో పెద్ద అద్భుతం జరిగితే గానీ మనం ఇప్పుడు అప్పుని తీర్చలేని షించాన్. ప్రెసెంట్ మనం ఇక్కడే ఉండాలి.